ఇంత అవగాహన లేకుండా మాట్లాడుతుంటే మంచిది కాదు. ఏం తమాషానా? ఎందుకు ఇందిరమ్మ పేరు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏం మాట్లాడుతున్నాడు? దానికి ఏం భాష రికార్డు ఎందుకట్లా మాట్లాడుతున్నాడు ఆయన? క్షమాపణ చెప్పండి. ఇప్పుడు మాట్లాడేది సారా టెక్కిల గురించి మాట్లాడుకుని ఇందిరమ్మ పేరు తీస్తాడా? ఏం దయచేసి నేను సభ అధ్యక్ష, వెరీ అన్ఫార్చునేట్, ఒక గౌరవ సభ్యుడు ఇక్కడ దాకా వచ్చేటువంటి విధంగా మాట్లాడుతుంటే మహిళలకు సంబంధించి, అందులో చనిపోయిన మహిళ, ఈ భారతదేశంలో వాళ్ళ నాయకుడు చెప్పిండు. అరే పేరు ఇట్లా మాట్లాడితే ఆ పేరు తీసి పెట్టేదంటే ఏమన్నట్టు? పెట్టు. దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ సార్. ఆయన పేరు అరే ఎట్లా మాట్లాడతారు మీరు అంతా పూర్తిగా? ఇది వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష. ఆయన మాట్లాడించే ప్రశ్న లేదు అధ్యక్ష. ఆయన ఇది పొరపాటు అనేదాకా మాట్లాడించే ప్రశ్న లేదు. ఎట్లా మాట్లాడతారు ఇందిరమ్మ పేరు? లేదా ఇందిరా అధ్యక్ష, ఆయనే సారీ చెప్పాలి, అది తొలగించాలి. ఇందిరమ్మ పేరు అనేటువంటి ప్రస్తావన అది సారా టెక్నిక్ పేరు పెట్టద్దని మాట్లాడుతారు. అయినా ఎంత అన్యాయం అధ్యక్ష! ఏం అవగాహన మాట్లాడుతున్నా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నా? శ్రేణి గారు వారు మాట్లాడుతున్నారు కదా. ఇందిరమ్మ పేరు ఎందుక? నువ్వు ఇందిరమ్మ పేరు ఎట్లా ఇస్తావు? ఇందిరమ్మ పేరు ఎట్లా ఇస్తారు? ఇందిరమ్మ పేరు నథింగ్ డూయింగ్ సార్. ఎట్టి పరిస్థితులలో ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. ఇందిరమ్మ పేరు సారాకు సంబంధించి ప్రస్తావించినందుకు మా దేవత ఈ దేశానికి సంబంధించి వాజ్పేయి గారు ఉక్కు మహిళ అని చెప్పినాడు, దుర్గాదేవి అన్నాడు. అటువంటి ఆ పేరును వీళ్ళు కేంద్రంగా ఉచ్చరిస్తారా? ఏమైనా కనీస అవగాహన ఉందా? గౌరవ సభ్యుడికి అర్హత ఉందా? ఇదేం పద్ధతి అధ్యక్ష? దయచేసి నేను ఇందిరమ్మ పేరు గురించి మాట్లాడితే ఎంత అన్యాయం చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడించేది లేదు. బరాబర్ క్షమాపణ చెప్పాల్సిందే. అధ్యక్ష, గౌరవ బీజేపీ శాసనసభ్యులు శాసనసభకు సంబంధించిన నియమావళి కానీ, పార్లమెంటరీ లాంగ్వేజ్కి సంబంధించి కానీ, పెద్దలను గౌరవించడంలో కానీ, మాజీ ప్రధాని ఈ దేశం గురించి త్యాగం చేసిన మా నాయకురాలు, మాజీ ప్రధానమంత్రి గురించి అసలు ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం అధ్యక్ష. మేము ఈరోజు ఏకపక్షంగా అందరూ సభాపక్షంగా కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష, తప్పకుండా క్షమాపణ చెప్పాలా అధ్యక్ష. ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ నాయకులు వారు కూడా స్పందించాలి. ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుకొని ఇదేం ప్లాట్ఫామ్ అధ్యక్ష? ఇది ఏంది అధ్యక్ష? మీరు వారు మాట్లాడంగానే వారు బీజేపీ శాసనసభ్యులు, నేను నిజంగా అప్పుడు కూడా చెప్పాను, బీజేపీ శాసనసభ్యులు వారికి అత్యవసర పని ఉంది అంటే మేము ప్రధాన ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులు మాట్లాడాల అవకాశం ఇచ్చిన తరుణంలో వారిని కోరినాం. వారికి ఇస్తే రాకేష్ రెడ్డి గారు మీరు ముందు మీ సీట్లో కూర్చోండి. మీ సీట్లో కూర్చోండి. రాకేష్ రెడ్డి గారు ముందు మీరు మీ సీట్లో కూర్చోండి. ముందు మీ సీట్లో కూర్చోండి. ముందు మీ సీటు సార్, మీ సీట్ ఎక్కడ ఉందో మీరు అక్కడ కూర్చోండి. మీ సీట్ ఎక్కడ కూర్చోండి, ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి ప్లీజ్. మీ సీట్లో కూర్చోండి. మీరు నేను రాకేష్ గారు అన్నారు కాబట్టి ఫ్లోర్ లీడర్ గారు ఒక నిమిషం మాట్లాడతామంటారు. మీకు శ్రీనివాస్ గారు కూర్చోండి.
దయచేసి సినిమా కూర్చో సభ్యులు మీ ముందు మీకున్న సీట్లలో కూర్చోండి ప్లీజ్. అందరు కూర్చోండి, ఎక్కడెక్కడ ఎవరెవరి సీట్లలో వాళ్ళ సీట్లలో కూర్చోండి. మీరు కూర్చోండి. అలాగే మహేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. మహేష్ రెడ్డి గారు ఇది ఎవరికి వారు మాట్లాడేటువంటి కాదు. ఈ సభ కొన్ని సభా సాంప్రదాయాలు ఉన్నాయి. ఒక్క నిమిషం. సభా సాంప్రదాయాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. మీరు సీనియర్ సభ్యులు, మీరు ఫ్లోర్ లీడరు. రాకేష్ రెడ్డి గారికి మాత్రమే మాట్లాడే అవకాశం వస్తున్నాను. రాకేష్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పార్ట్స్ను విత్డ్రా చేసుకోవాలని కోరుతున్నాను సభాధ్యక్షుడు.